హాయ్ ఎవ్రీవన్, నేను మీ మిస్ మజ్జిక. వెల్కమ్ టు మై ఛానల్. మీది ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే చెప్తున్నాను, ఆన్ దిస్ ఛానల్ వీఆర్ ఆల్ అబౌట్ ఫోకస్, రూల్స్ అండ్ సక్సెస్. ఈ ఛానల్లో నేను చెప్పే రూల్స్ మీరు ఫాలో అయితే 20 డేస్లో మీరు గౌతమ్ నందాల గోపీచంద్ గారి కజిన్లా తయారవుతారు. అంటారు అనుకుంటున్నారా, ఇది లైఫ్ స్టైల్ ఛానల్ కాదుగా, మనకని సీన్ లేదుగా. మనం రూల్స్ రంజన్ మూవీ డిస్కస్ చేసుకుందామే, కమాన్. కిరణ్ అబ్బవరం గారు చేసిన కళాఖండాల్లో రూల్స్ రంజన్ ఓ మహాద్భుతం. మీటర్లో కూడా బోల్డ్ అంత మ్యాటర్ ఉంది, మనం దాని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మాత్రం లెట్స్ టాకిల్ ద బీస్ట్ దట్ ఈస్ దిస్ మూవీ. రూల్స్ రంజన్ లో మన హీరో గారు హిందీ రాని ముంబై మిడిల్ క్లాస్ స్ట్రగ్లర్. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద మూవీ తెలుగు కంటే హిందీయే ఎక్కువ ఉంటుంది. పొరపాటున హిందీ పిక్చర్ అని చూడడం మానేయకండి. తెలివైన వాళ్ళైతే అబ్బవరం అన్నయ్య మూవీ కాబట్టి చూడడం మానేయండి. సారీ, దట్ వాస్ టూ మీనా. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద మూవీ అండ్ బీ మీన్ టు యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్. అలాగే చెప్పొద్దు, అది తప్పు. ఎనీవే, హిందీ రాదని ఆఫీస్లో అందరూ వెక్కిరిస్తూ ఉంటారు. సడన్ గా ఆయన లైఫ్ లోకి అలెక్సా వస్తుంది. హిందీ టు తెలుగు ట్రాన్స్లేషన్స్ తో రంజన్ గారు ఆఫీస్ లో జరిగే విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. कल नया बैंकिंग कंपनी में प्रोग्राम लॉन्च किया, मैंने उसमें वायरस डाल दिया, मैनेजर को निकाल देते, फिर मैं हूँ मैनेजर. ఈ హోల్ కాన్సెప్ట్ ఎంత స్టూపిడ్ గా ఉందో నేను ప్రత్యేకంగా డీటెయిల్డ్ గా చెప్పనక్కర్లేదు. 8th పాస్ అయిన ఎవరికైనా అర్థమవుతుంది దట్ దిస్ ఇస్ నాట్ హౌ థింగ్స్ వర్క్ ప్రిటీ మచ్ ఎనీవేర్. వైరస్ డాల్ దియా అంట, సీక్వెల్ కోడ్ కరప్ట్ హో గయా అంట. ఏంటండి చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా. ఫాస్ట్ గా హిందీ నేర్చుకొని ఆఫీస్ కి వెళ్లి కిసీనే బోలీ తుఝే మేరే కో హిందీ ఆతీ నహీ అని అందరినీ ఇంప్రెస్ చేసేసి కంపెనీలో టాప్ పొజిషన్ కి రీచ్ అయిపోతారు. హిందీ వస్తే ఏంటి, సాఫ్ట్వేర్ జాబ్ లో ఎదగడానికి దీనికి సంబంధం ఏంటి, అసలు ఇంత ఫాస్ట్ గా ఎవరైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారా, ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అడగండి. కమర్షియల్ యాంగిల్ అన్ని ఉన్నాయో చూడాలి కానీ ఈ లాజికల్ ఎందుకండి? ప్లీజ్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ది ఓన్లీ క్యారెక్టర్ ఆర్క్ యుల్ సీ ఇన్ ద మూవీ. ప్లీజ్ యాక్సెప్ట్. ఇంతకంటే ఎక్కువ వీ క్యాంట్ ఎక్స్పెక్ట్. అట్లా లేదా? సడన్లీ అండ్ వెరీ వెరీ ర్యాండమ్లీ కొన్ని రూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. వై? ఆఫీస్ లో వాళ్ళందరినీ తొందరగా వచ్చి లేట్ గా వెళ్ళమంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు మాట్లాడమని ఫోర్స్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. వై? అరే ఎవరికి కావాలి బస్, ఇదే అంటున్నాను. సినిమా ఎంటర్టైన్ చేయడానికి, ఫ్యాన్స్ కి హై ఇవ్వడానికి తీస్తాం కానీ ఈ లాజికల్ ఎందుకు బస్? మీరు మరీనండి. ఇది భలే ఉంది అబ్బా. మధ్యలో చాలా రోత కామెడీ ఉంటుంది, అదంతా కట్ చేసేద్దాం. ఆఖరికి అమేజింగ్ కమేడియన్ వెన్నెల్ కిషోర్ గారు కూడా ఈ సినిమాలో కామెడీని కాపాడలేకపోయారు. ఫస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ ఇంతే. ఆడియన్స్ ఇంకా థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోతున్నారు అనగా మన హీరో గారు ఆయన క్యారెక్టర్ కి ఈ మూవీకి పాయింట్ ఏంటో చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. 2015 తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పటికైనా సినిమా ఇంట్రెస్టింగ్ గా అవుతుందేమో అన్న ఆశ కల్పిస్తారు. విత్ ద ఎంట్రీ ఆఫ్ మన నేహా శెట్టి గారు. నా పేరు సనా అండి. ఓ సారీ, అదే మన సనా గారు. అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? యాజ్ యూజువల్ గా ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ కాలేజ్ మాంటాజ్ సాంగ్ పడుతుంది విత్ ద మోస్ట్ నాన్ సింక్ కొరియోగ్రఫీ. This is dance, but very bad dance. ఇంత వరస్ట్ మూవీలో కూడా నాకు నచ్చే ఆస్పెక్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అండి. వెన్నెల్ కిషోర్ గారు నేను ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నా ఫీలింగ్స్ చాలా యాక్యురేట్ గా డిస్క్రైబ్ చేస్తారు ఇక్కడ. ఇది ఒక ఫ్లాష్ బ్యాక్, దీన్ని మళ్ళీ నేను రాయడం అంటే సమ్ థాట్ వెంట్ ఇన్ టు ఇట్. ఆల్రెడీ సింగిల్ గా ఉన్న రంజన్ గారికి ఒక బెగ్గర్ సార్ ఎదురయ్యి నువ్వు కూడా సేమ్ టు సేమే, నీకు పెళ్ళాం లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు అని బోధించగా మన రంజన్ అన్నకి జ్ఞానోదయం అయ్యి లైఫ్ లో లవ్ లేకపోతే నేను ఆ బెగ్గర్ ఒకటేని అర్థమైంది అని ఫిక్స్ అవుతారు. కాకపోతే డిఫరెన్స్ ఇక్కడ లవ్ కాదు, డబ్బులు. లవ్ లేకపోతే సింగిల్ గా ఉంటారేమో, డబ్బులు లేకపోతే స్ట్రీట్స్ మీద ఉంటారు. ఐఎమ్ టెల్లింగ్ దట్. అప్పుడే చాలా కన్వీనియంట్ గా మన హీరోయిన్ సనా ఎదురవుతుంది. లా ఆఫ్ కన్వీనియన్స్, అ ఫిల్మ్ ఫినామినాన్ వేర్ క్యారెక్టర్స్ ఏమనుకుంటే అవి అలా జరిగిపోతూ ఉంటాయి. ప్రైమ్ ఎగ్జాంపుల్, ఎక్కడో తిరుపతి దగ్గరలో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? యా మన హీరోయిన్ గారిని ఎక్స్ట్రీమ్ క్రీప్ లాగా చూడగా
ఆవిడ గుర్తుపట్టి ఐవ్ గాట్ అన్ ఇంటర్వ్యూ ప్లీజ్ హెల్ప్ అంటుంది. ఆయన దొరికిందే ఛాన్స్ అని మోస్ట్ డెస్పరేటో లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు మీకు రిక్వెస్ట్ పెట్టానో తెలుసా? ఇన్స్టాలో అయితే బ్లాక్ కూడా చేశారు. అయినా సరే నేను వదలలేదండి. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తూ మీకు మళ్ళీ మళ్ళీ పంపిస్తూనే ఉన్నాను. సారీ అండి. పిఎస్ఏ హియర్ గైస్, మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, డోంట్ డూ దిస్, నెవర్ ఎవర్ డూ దిస్. మీ లవ్ లైఫ్ ఈ సినిమా కంటే ఘోరంగా ఫ్లాప్ అవుతుంది ఇలా చేస్తే. ట్రస్ట్ మీ, నో ఫీమేల్ స్పెసిమెన్ విల్ రియాక్ట్ లైక్ దిస్. ఒళ్ళు బలిసి పట్టుకుంటున్నావురా? Never ever ever do this under any circumstance. I got it. Only on the rarest of occasions. ఇప్పుడు ఊపిరి బాగా బిగబట్టి వెయిట్ చేయండి, మీరు మీ లైఫ్లోనే విన్న బెస్ట్ అడ్వైస్ రాబోతోంది. సనా, అమ్మాయి అందంగా ఉంటే ఇంటర్వ్యూలో సగం సెలెక్ట్ అయిపోయినట్టే. మన సనా గారు జాబ్ వచ్చింది అని చెప్పిన ఆనందంలో ఇంకా మన రంజన్ గారు సనా గారు చట్టాపట్టాలు వేసుకొని జిందగీ నా మెలేగి దొబారా అని ముంబై అంతా తిరుగుతారు. కానీ నిజానికి నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. మరి ఈయన పొట్లకాయ పప్పు అడ్వైస్ వినిపోతే ఫెయిల్ అవరేంటి? సారీ అండి, సారీ ఏడోకండి. నేను కాలేజ్ ఇంటర్వ్యూలో ఫెయిల్, హైదరాబాద్ ఇంటర్వ్యూలో ఫెయిల్, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ముంబైలో కూడా ఫెయిల్. అదేంటండి, ఆ సీన్స్ లో కూడా అబ్బవరం గారు వచ్చారా? ఊరికి వెళ్తే పెళ్లి చేసేస్తారు, మళ్ళీ తిరిగి రాలేను. ఇదే నా లాస్ట్ ఛాన్స్, ఈ రోజుని మర్చిపోకూడదు. ప్రతి సినిమాలో చూసిందే ఇక్కడ ఇంకా అన్ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. సో ఇదంతా యాజ్ యూజువల్ గా ఫాస్ట్ ఫార్వర్డ్. నెక్స్ట్ డే నేహా శెట్టి గారు బ్యాక్ వెళ్ళిపోతారు. అప్పుడే మన అన్న హెవీ హార్ట్ తో సడన్ గా తుఫాన్లో నా లైఫ్ లోకి వచ్చి ఒక విత్తనం వేసి వెళ్ళిపోయావు. ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే అది ఇప్పుడు మొక్కై పూలు పోయడం మొదలు పెట్టింది. నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా. సీన్ చాలా బాగుంది కానీ పర్ఫార్మెన్స్ కొంచెం వీక్ అయింది. ఇది కరెక్ట్. బై ద వే, ఇప్పటి వరకు ఏం జరగకపోయినా ఇక్కడే ఇంటర్వెల్. ఏంటండి, ఫస్ట్ హాఫ్ బాగోలేదా? సెకండ్ హాఫ్ ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఓకే, కిరణ్ అబ్బవరం గారు వెళ్ళిపోయింది, షీఈస్ గోన్ అని బాధపడుతుంటే వెన్నెల్ కిషోర్ గారు మోస్ట్ హీరోయిన్స్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఓవర్ ఇన్వాల్వ్డ్ అమ్మాయిలాగా ఇష్టం కాబట్టి తను ఇదంతా చేసింది, షీఈస్ లవింగ్ యు రా అంటారు. మన కిరణ్ అన్న మన సనా గారిని సేజ్ చేయడానికి బయలుదేరతారు. బేసిక్లీ సనా గారు తాగేసి ఉంటారు కాబట్టి తనకి జరిగింది ఏది గుర్తుండదు అనమాట. రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా సనా గారికి ఆ రోజు గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని బార్కి తీసుకెళ్ళడం నీ లక్ష్యం, మందు తాగించడం నీ లక్ష్యం, తను నిన్ను కిస్ చేలా చేయడం నీ గమ్యం. మా కర్మం అది. మన అన్నయ్య టిపికల్ మేల్ చావలిస్ట్ లాగా హీరోయిన్ ఫ్రెండ్ ని ఇన్వాల్వ్ చేస్తారు. ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. అక్కడ హీరోయిన్ గారి ఫ్రెండ్ గారు ఫుల్లుగా తాగేస్తారు. ఇక్కడ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సాంగ్ ఆఫ్ ద మూవీ సమ్మోహనుడా. ఈ పనుల్లో కనిపించలేదు. ఒక్క సెకండ్ ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. ఈ సినిమాకి దారి తప్పి వెళ్ళిన వాళ్ళు కూడా సమ్మోహనుడా సాంగ్ వినే వెళ్లారు. కానీ సినిమాలో సాంగ్స్ అన్ని డొక్కు డకోటా సాంగ్స్ అండి, లైక్ అన్బేరబుల్. చూడండి, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ డాన్సో లిరిక్సో తెలియదు కానీ ఇది కూడా దొబ్బింది. నెక్స్ట్ మోస్ట్ జెనరిక్ డ్రింకింగ్ సాంగ్. ఇది ర్యాప్ అని మాత్రం అనకండి, బిగ్ బాస్ 2లో రోల్ రైడా గారే ఇంతకంటే బాగా పాడారు. సమ్మోహనుడా కూడా వీడియో సాంగ్ తో దొబ్బెట్టేశారు. ఇంకేముంది ఇక్కడ చెప్పండి, ఏముంది ఇక్కడ? ఏ మీ తప్పేం లేదు, బాగా చేశారు కూడా. కానీ ఈయనే ఆల్రెడీ చలికి చచ్చిపోతున్న పిచ్చుక మీద అటుగా వెళ్తున్న గేదె పేడేసినట్టు సనా గారు సెట్ అవుతారో లేదో అని స్ట్రగుల్ అవుతున్న రంజన్ గారికి సనా గారి ఫ్రెండ్ గారితో పెళ్లి సెట్ అయిపోతుంది. అప్పుడే మన సనా గారు కూడా ప్రపోజ్ చేస్తారు. మిగిలిన కథంతా ఒక్క మాటలు చెప్పాలంటే, ఇంకొక మాట ఏంట్రా అంటే నాటుగా చెప్పాలంటే, మన రంజన్ గారు నానా బాధలు పడి ఫైనల్లీ సనా గారిని పెళ్లి చేసుకుంటారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, the relationship between a rule following character and the plot of a movie should be like Jagavati Babu garu and Swagatam, but not like Annaya garu and Rules Ranjan.
is okay. Lol, joke. Don't take this video too seriously, guys. This is not a hate video అండి, ఏదో సరదాగా చేసిందంతే. అన్నయ్యకి రీసెంట్ గా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. హోపింగ్ ఆల్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నయ్య గారు. ఓకే, that's the end of the video, guys. Like, share and subscribe if you like the video. 10K కి చాలా చాలా దగ్గరగా ఉన్నాం. కన్సిస్టెంట్ గా ఉంటే ఈ పాటికే కొట్టేసేవాళ్ళమని నా నమ్మకం. ఓకే, Let's get to 10K and party. Okay, మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. Bye.